నమస్కారం. శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గుంటూరు రోడ్డులోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో రోడ్డుకి ఇరువైపులా నగరపాలక పారిశుధ్య సిబ్బంది చెత్తను డంపు చేయడంతో చెత్త కుప్పలు కొండలుగా పేరుకుపోయాయి. ఒంగోలు నగరంలోకి వస్తున్న వారికి స్వాగతిస్తున్నట్లు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఒంగోలు నగరంలో డంపింగ్ యార్డు సమస్యను తీర్చేందుకు గతంలో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుత్తిగొండ వారి పాలెంలో డంపింగ్ యార్డుని ఏర్పాటు చేశారు. వారి కృషి ఫలితంగా నగర ప్రజల డంపింగ్ సమస్య తీరింది. అయితే ప్రస్తుతం నగరపాలక సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడంతోనో అధికారుల అలసత్వంతోనో మళ్లీ చెత్త రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. ట్రాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను గుత్తిగొండ వారి పాలెంకు తరలించకుండా గుంటూరు రోడ్లో ఇరువైపులా డంప్ చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు చెత్తకు నిప్పు అంటుకోవడంతో అమాంతం మంటలు ఎగిసిపడ్డాయి. ఆ చుట్టుపక్కల దాబాలు, ఫర్నిచర్ షాపులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, హాస్పిటల్స్, రోడ్డుకి ఇరువైపులా వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించేవారు ఉన్నారు. మంటలు ఒక్కసారిగా అడవిలో దావానలంగా వ్యాపించడంతో స్థానికులు, వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటల నుండి ఎగసిపడుతున్న పొగతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. నగరపాలక సంస్థ అధికారులు చెత్తను గుంటూరు రోడ్లో డంప్ చేయకుండా గుత్తిగొండ వారి పాలెంలో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, జై జై గణేష అంటూ కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నామస్మరణ మారుమోగింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున గణనాథులను నిమజ్జనం చేసేందుకు సముద్ర తీరానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒంగోలు పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాలలో వినాయక విగ్రహాలను తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమానికి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నుండి గణనాథులు కొత్తపట్నం మండలం పల్లిపాలెం సముద్ర తీరానికి తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు
200 పైగా విగ్రహాలు సముద్ర తీరానికి చేరాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో సముద్రానికి చేరుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పోలీసులు పహారా కాస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెం పల్లికారులు గణనాథులను సముద్రంలోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. ఒంగోలుకు చెందిన కిషోర్, శ్రావణి దంపతులు కుమార్తె మనస్విని చిన్న పాప తప్పిపోవడంతో అవుట్ పోస్ట్ పోలీసులు తల్లిదండ్రులకు పాపను అప్పచెప్పారు. నిమజ్జనం టీం బ్యాటింగ్, వైపాలెం బౌలింగ్, గుడ్ బౌలింగ్, 54. సార్ గారికి, ఆయన సర్వీసెస్ డిపార్ట్మెంట్లో జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఏ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. కనిగిరిలో పనిచేస్తున్న టి త్యాగరాజు, హనుమంతునిపాడులోని పనిచేస్తున్న పి శివనాగరాజు, సిఎస్పురంలో పనిచేస్తున్న బి ప్రేమకుమారులను విఆర్కు బదిలీ చేశారు. విఆర్లో ఉన్న టి శ్రీరామ్ కనిగిరి, కె మాధవరావు హనుమంతునిపాడు, జి కోటయ్య పీసీపల్లి, ఎం వెంకటేశ్వర్లు నాయక్ కొమరోలు, కె రాజ్ కుమార్ కొనకనమెట్ల, బి బ్రహ్మనాయుడు తర్లుపాడు, పి రాజేష్ పుల్లల చెరువు, ఒంగోలు టౌన్లో పనిచేస్తున్న బి కిషోర్ బాబు పామూరు, ఆర్ సుమన్ సిఎస్పురం, కొమరోల్లో పనిచేస్తున్న మధుసూదన్ రావులను వెలిగండ్ల పోలీస్ స్టేషన్లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వమతాలు సమానమని చాటుకున్న ఒంగోలు పోలీస్ అధికార యంత్రాంగం మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా
మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో నగరంలోని మస్తాన్ దర్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులకు మిఠాయిలు పంచిపెట్టారు. 1వ పట్టణ సిఐ వై నాగరాజు, 2వ పట్టణ సిఐ మేడ శ్రీనివాసరావులు స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా స్వీట్లు కొనుగోలు చేసి తమకు పంపించి ముస్లిం సోదరులకు పంపిణీ చేయమని తెలిపారని అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు జరుపుకునేందుకు అందరూ సమిష్టిగా కృషి చేస్తే సమాజం ఎంతో ముందుకు వెళుతుందని, అందుకోసమే అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మిఠాయిలు పంపిణీ చేశామని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం మిఠాయిలు పంచిన సందర్భంగా ముస్లిం సోదరులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం సోదరుల్లో ముఖ్యమైన పండుగలు ఒకటైనటువంటి మిలాద్ నబీ సందర్భంగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి యొక్క ఆదేశాల మేరకు సారే స్వయంగా పంపించినటువంటి స్వీట్ ప్యాకెట్స్ని ఈరోజు మన ముస్లిం సోదరులకి మస్తాన్ దర్గా దగ్గర పంచడం జరిగింది. వాళ్ళు కూడాను ఇలాంటి పండుగలన్నీ కూడాను ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి సారు మా తరపున వాళ్ళకి కూడాను శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడాను మరొకసారి మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. मेरा नाम बबलू है। ईद मिलादुन नबी की खुशी में हम लोग आज जुलूस निकाले हैं और सार ने भी अच्छा सपोर्ट किया हम लोग को और अच्छे से देखा और हम लोग भी अच्छे प्रशांत के मतलब लेके आए रैली और अच्छे से हुआ सब चीज़। बस धन्यवाद सर का और एसपी गारू का और हमारे एमएलए साहब का, दामोदर का। ओके, थैंक यू। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు పేదలకు స్థానం లేదని, అందుకోసమే వైసీపీని వీడుతున్నట్లు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు అన్నారు. మంగమూరు రోడ్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు జగన్ వెంట పాదయాత్రలో ఉన్నానని అన్నారు. పార్టీలో సంతోషంగా దళితులు ఎవరూ లేరని తెలిపారు. దళితుల మనోభావాలను జగన్ అర్థం చేసుకోలేదని, తనకు పదవి ఇచ్చారే తప్ప తన వెనుక పక్కన షాడోలను ఏర్పాటు చేసి వారే హాస్పిటల్స్కు వెళ్ళేవారని అన్నారు. అప్పటి మంత్రి విడుదల రజని, ఐఏఎస్ అధికారులు కిషోర్ బాబు, ధనంజయ రెడ్డి, శివారెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి తనను అన్ని విధాలుగా అడ్డుకున్నారని అన్నారు. అన్ని రకాల కమిషన్లు వారే దోచుకున్నారని తెలిపారు. దళితులను పేదలను మోసం చేసిన పార్టీలో ఉండటం కష్టమని, అందుకోసమే పార్టీని విడుతున్నట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలియచేద్దామని వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళితే బాలినేనికి గిట్టదని, బాలినేని దగ్గరికి వెళితే వైవికి గిట్టదని, ఇలా ఎవరికి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి వైసీపీలో ఉందని అన్నారు. తన భార్య నాగులపలపాడు జడ్పీటీసీగా ఉన్నప్పటికీ వివక్షత చూపుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, అందువల్లనే తన మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాంటి పార్టీలో ఉండటం కంటే పార్టీని వేడటం మంచిదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సమావేశంలో నాగులపలపాడు జడ్పీటీసీ డాక్టర్ రత్నభారతి పాల్గొన్నారు. నేను డాక్టర్ అశోక్ అండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేశాను. నా భార్య డాక్టర్ రత్నభారతి, ఈమె ప్రజెంట్ నాగులపలపాడు జడ్పీటీసీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా వాకింగ్ చేస్తే వాకింగ్లో కూడా నేను ఉన్నాను కాబట్టే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పెషల్ ఆఫీసర్ ఇచ్చారని, జడ్పీటీసీ ఇచ్చారని గత పెద్దలు చెప్పారు. ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన కాడి నుంచి ఈ పార్టీలో నేను సంతోషంగా లేను. ఎందుకంటే నేను ఒక దళితుడిని. ఈ పార్టీలో దళితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో నా 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 అని దళితులకు నేను సముచిత స్థానం ఇస్తున్నాను, దళితులకు 3 కార్పొరేషన్ పదవులు ఇచ్చాను, దళితులకు హోమ్ మినిస్టర్ ఇచ్చాను, దళితులకు డిప్యూటీ సీఎం ఇచ్చాను అని ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ లోపల దళితులు ఎంత రగులుతున్నారు, లోపల దళితులు అనేవాళ్ళు ఎంత పార్టీ మీద అయిష్టంగా ఉన్నారు అనేది గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇంకా పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేను ఎవరికన్నా చెప్పాలని నేను వెళ్తే నన్ను నీ పదవి నుంచి తీసేపిస్తాము అని నా మీద పేపర్లో స్క్రోలింగ్ లేపించడం, నా మీద అవినీతి చేశాడని చూపించడం. ఎవరు మెయిన్ ముద్దాయి? సీఎంఓలో ఉన్నటువంటి హరికృష్ణ. ఈ హరికృష్ణ వల్లే ఆరోగ్యశ్రీ సర్వనాశనం అయిపోయింది. హరికృష్ణ కానివ్వండి, మెయిన్ విడుదల రజనీ గారు ఉంది. విడుదల రజనీ గారు ఎవరండి? ఆమెకి హెల్త్ గురించి ఏం తెలుసు? ఆమె ఏదో సాఫ్ట్వేర్లో పనిచేసింది. ఆమెకి హెల్త్ గురించి ఆమెకేం తెలుసు? ఆమెను తీసుకొచ్చి హెల్త్ మినిస్టర్ చేసి మేము డాక్టర్లని సరైన ప్రతిదీ కూడా దానిలో ఉన్న డాక్టర్ గురించి
ఏమి ఎంత వాళ్ళకి ఎంత డోసులు వాడాలి అన్నీ తెలుసు. అదేనంటే ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని ఏ హరి ఇట్రా ఇట్రా అని పేర్లు పెట్టి పిలుస్తా విడుదల రజని పార్టీని బస్టు పట్టించింది. నాకు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత నేను డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళాను సార్. ఎట్లా ఆరోగ్యశ్రీ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ ఇళ్ళకి అమ్మ మీకు మందులు అందుతున్నాయా లేదా, అమ్మ మీరు ఆపరేషన్ సరిగా చేర్చుకున్నారా లేదా, నేను డోర్ టు డోర్ వెళ్ళాను సార్. అవసరమైతే డిఎంహెచ్ఓ సలహా తీసుకొని కొన్ని మందులు కూడా నేను వాళ్ళకి ఇప్పించగలిగాను సార్. ఈ రకంగా నేను చేశాను. శభాష్ అని నన్ను కూర్చోబెడితే ఇక పక్కన వచ్చే రివ్యూ మీటింగ్కి నన్ను పిలవనీయకుండా చేశారు. అంటే ఎవరు? విడుదల రజనీ గారు, తర్వాత కృష్ణబాబు గారు, తర్వాత హరికృష్ణ గారు నన్ను పిలవనీయకుండా చేసింది అని అంతకుముందున్న మధుసూదన్ రెడ్డి అప్పుడు అడిషనల్ సిఇఓ ఉన్నారు, నాకు బయటకు వచ్చి చెప్పాడు, నిన్ను తర్వాత నుంచి రివ్యూ మీటింగ్ పిలవద్దు అని రజనీ మేడం నిర్ణయించారు. నువ్వు ఈ రకంగా ప్రశ్నలు వేయడానికి ఉండదు, ఇక్కడ కేవలం బొమ్మలాగా వచ్చి కూర్చోవాలి, వాళ్ళు ఏం చెబితే అది వినాలి. ఈ పార్టీలో ఎస్సీలకి ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ముత్తుకుంటుంటే ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఫోన్ బిల్లు కూడా లేదు. ఎంతోమంది 2014 నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కడ కూడా నీకు సంతోషంగా ఉండారా? అదేమనంటే మా సంతనోత్తర ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నారు. మా ఇద్దరు గోడు చెప్పుకోవాలంటే సుబ్బారెడ్డి గారు వచ్చుకోరు, బాలినేని గారి దగ్గరికి వెళ్తే సుబ్బారెడ్డి గారు వచ్చుకోలేరు. ఎవరో చెప్పుకోవాలి మా గోడు. అదేనంటే సలహాదారులు పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాట వింటున్నారని అంటున్నారు. ఇది తప్పండి. అందుకని మాకు చాలా బాధ కలిగింది. నేను మా భార్య మేము ఒకటే అనుకున్నాము, ఈ పార్టీలో మేము ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారండి, అనేక ఇబ్బందులు. అదే సరిగా సూట్ వేసుకున్నా కానీ ఓర్చుకోలేని స్థితి అండి ఈ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరక షో పార్టీ కనుక మేము ఈ పార్టీలో మేము ఉండదలుచుకోలేదండి. థ్యాంక్ యూ. నాగులుపులపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలోని కనపర్తి ఎత్తిపోతల పథకానికి సంతనతులపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మండల నాయకులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరయ్య చౌదరి, మండల అధ్యక్షులు మనోజ్ కుమార్, పున్నారావు, కనపర్తి ఎత్తిపోతల అధ్యక్షుడు ఈదర వెంకట కృష్ణారావు, మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారి దేవస్థానంలో వినాయకుని కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవస్థాన ప్రాంగణంలో చూడచక్కని కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామి వారి ఉత్సవాలను కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపించి తలంబరాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం, వేద పండితులు చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, సమీర్ కుమార్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.
తదేవ తారాబలం చంద్రబలం తదేవ. సుమంగాన్యనిశ్యమ దివాదోయే చతుష్పదః దారింద్రియాగతగురు సర్వమాయుర్వాసతాం. ఉత్సాహపరచండి. సమింధతే విష్ణువే నమః. ధనుః శివాసరం విభర్షస్తవే శివ అసౌయస్తామ్రో అరుణము భవ విద్యంధను నవర్ధినో విసల్యో బాణవాగం వృత ఆనేసన్నశేషవః ఆభా బాహుభ్యాం తవ ధన్మనే పరితే ధన్మనో హేతిరస్మాభ్యో నమః. యథాశక్తి నారాయణే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ భజతాచల నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సుశీలాయ సుమేధసే ప్రయతో సాక్షిణః. మనకి ఫలితాన్ని ఆ విజయ గణపతి వారు మనకి ప్రసాదిస్తాడు. అమ్మవార్లకి అయ్యవార్లకి మాంగళ్య సూత్ర ధారణ సుముహూర్తకాలే ఆదిత్యాదీనాం నవనాం గ్రహాణాం శుభత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. హర హర మహా. పొన్నలూరు మండలం చౌటుపాలెంలో పోలీసులు వైసీపీ సానుభూతి పరుల వినాయక నిమజ్జనం అడ్డుకున్నారు. పోలీసులే నవరాత్రుల సంబరానికి అనుమతి ఇచ్చి ఊరేగింపుని అడ్డుకోవడంపై విస్మయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా స్టేషన్ ఎదుట మహిళలు ధర్నా చేశారు. మాకైతే కుదరదు. మేమైతే చేసుకునేది ప్రసాదాలు మొత్తం మీరే తీసుకోండి. మా బజార్ కడుపు మీరు నడపండి. 100 మంది పోలీసులు వస్తా ఉన్నారు. నడపండి. ఎక్కడ న్యాయం? రాత్రి నుంచి ఊళ్ళో పడవ జరుగుతుంది. కొత్త నుంచి ప్రసాదాలు లేకుండా చేయకూడదా? మీరు మాకు ఇంకో రోజు పెట్టకూడదా? ఎవరు బావతో సౌజన్య మా చౌటుపాల గ్రామం పన్నలూరు మండలం. మా వినాయకుడు నవరాత్రుల్లో విగ్రహాన్ని విమర్శన చేయకుండా చౌటుపాలెంలో నాయకులు స్థానిక పోలీసులు ఆపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి. నిన్న పర్మిషన్ ఇచ్చారు మాకు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పర్మిషన్ లేదు. 2 రోజులు ఆగి చేసుకోమంటున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు? ఇప్పుడు మా బొమ్మకి పర్మిషన్ లేదని ఈ రకంగా స్థానిక పోలీసులు ఎందుకు ఆపేయాలి? ఆడవాళ్ళు కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. రేపేది జరిగినా ఇంతేగా చేసేది. ఆ రకంగా ఊరేగింపు జరిగి అన్ని జరిగి అంత జరిగినా కూడా ఎవరు మాట్లాడారు? స్థానిక పోలీసులు కూడా గమ్ముగా వెళ్ళిపోయారు. మమ్మల్ని మాట్లాడుకుంటా చూస్తున్నారు సార్. పోలీసులు నవ్వుతున్నారు. మేమేమన్నా ఇదిగా ఉన్నావా? దేవుడికే కదా సార్ మేము చేసుకుంటుంది. రాత్రి నేను చౌటుపాలెం గ్రామం సర్పంచ్ని అనుమోల ప్రసాద్. నేను
ఇక్కడ బొమ్మ ఊరేగింపు పర్మిషన్ 15వ తారీఖు ఇచ్చారు. ఈరోజు అన్నీ మాట్లాడుకొని మేము అన్నీ చేసిన తర్వాత ఈరోజు ఎస్ఐ గారు వచ్చి ఇప్పుడు ఊరేగింపు చేయడానికి లేదు, 4 రోజుల తర్వాత చేస్తూ ఉంటారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు. సనాతన సంప్రదాయాలు పాటిస్తూ హిందూ ధార్మిక గ్రంథాలను, భగవద్గీత, భగవంతుని శ్లోకాలు, మన ఇతిహాసాలను చిన్ననాటి నుండే తెలుసుకోవడం వలన ఉన్నతంగా అభివృద్ధి చెంది సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగా ఎదుగుతారని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ గౌరవాధ్యక్షులు చెలువాది బద్రీనారాయణ తెలిపారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమం శ్రీగిరి గిరి ప్రదక్షిణ శ్రీ బాపూజీ గోసంగం వద్ద నుండి ప్రారంభమై శ్రీగిరి ఆలయంలో శ్రీవారి దర్శనంతో ముగిసింది. కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంజం మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్కరిలో అద్భుతమైన జ్ఞాన సంపద ఉందని, దానిని వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహించామని, ప్రతి నెలలో వచ్చే పండుగలపై ఆధ్యాత్మిక పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీలకు నెమ్మాని హరిప్రియాదేవి, విహెచ్పి ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ సోమ సుబ్బారావులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీ గణపతి తాళం పోటీ విజేతలు తరణి శ్రీ లలిత, స్వామి రాఘవేంద్రరావు, పద్మా లక్ష్మి మరియు శ్రీ కృష్ణాష్టక పోటీ విజేతలు చక్రధర శ్రీ రామానుజ పెరుమాళ్, డోగిపర్తి విశాలాక్షి, డి వెంకట సుశీలుగా న్యాయ నిర్ణేతలు ఎంపిక చేశారు. కమిటీ సభ్యులు కోశాధికారి ఒరేటి కృష్ణారావు, నేరళ్ల శ్రీనివాసరావు, నూనె రామాంజనీయులు, దన్నిశెట్టి రామనాయుడు, కనమర్లపూడి బాల వెంకటేశ్వరరావు, భూమా శ్రీనివాసులు, అరవిందలక్ష్మి, తీగల సత్యవతి, కొణిజెట్టి కృష్ణ, కిషోర్, కటకం అనంత నారాయణ, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి శ్రీ మానస గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖవర్గం గిరిజాపుత్రం గణగుణ మిత్రం గణపతి మీ సుప్రియం నా పేరు తరుణి శ్రీలలిత. నేను చదువుతున్న క్లాస్ 5th నిర్మలా. ఇప్పుడు ఏ పోటీలో వచ్చాము? ఇబ్బంది కాదు, లైన్లో వస్తే హాయిగా వాళ్ళు వెళ్ళిపోతారు. అద్భుతమైన విషయం. ఫౌండేషన్ పేరుతో మొదటి సేవా కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఒంగోలు రామ్నగర్ మొదటి లైన్లో
బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయారావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేశారు. గత ఎన్నికలలో సత్యకుమార్ యాదవ్ విజయం కోసం ధర్మవరంలో పని చేయమని పంపించారని, అప్పటి నుండి సత్యకుమార్ యాదవ్ తెలుసని, గెలుపు కోసం 25 రోజులు ధర్మవరంలో పనిచేయడం జరిగిందని విజయారావు తెలిపారు. కార్యక్రమంలో వైసీ యోగయ్య యాదవ్, డాక్టర్ కొమ్మి నరసింహారావు, బుద్దులూరి ఆంజనేయులు, రాయపాటి అజయ్, మాకినేని అమరాసింహ, సీతారామయ్య, సత్యవతి, పివి కృష్ణారెడ్డి, ఏ అనిల్, కాట్రగడ్డ శ్రీనివాసరావు, దనిశెట్టి రాము, ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, దనిశెట్టి పావని, అరవింద, శ్రీలక్ష్మి, తిరుమల తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణ జన్ముడు మహమ్మద్ ప్రవక్త అని పలువురు కొనియాడారు. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జయంతి పురస్కరించుకొని పట్టణంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త క్రమశిక్షణ, దాతృత్వం, శాంతిని బోధించారని, వారిది ఒక్క విగ్రహం, ఒక చిత్రపటం లేదు. అయినా వారు గతించి 1500 సంవత్సరాలు అయినప్పటికీ అల్లా బోధనలు ప్రజల్లో తీసుకువెళ్ళి వినిపించిన మహాప్రవక్త మహమ్మద్ అని అన్నారు. ర్యాలీ పాత మార్కెట్ సెంటర్ నుంచి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ మీదుగా కమ్మపాలెం వరకు నిర్వహించారు. ర్యాలీలో ముస్లిం సోదరులు, మత పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈ పండగ మన మొహమ్మద్కి జన్మదిన్ కోసము మనం ఈ పండగ మనము రెడీ చేస్తాను. ఇది మన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంది జన్మదినం కోసం మనము చేస్తాం. మనము ఎవరికి బాధ లేకుండా మనము నిదానంగా మన ప్రేయర్ చేసి మనము వెళ్తూ ఉండా. అది దీనివల్ల మనము ఒక ర్యాలీ చేస్తూ ఉన్నాం. ఇది జశ్న్ ఈద్ మిలాదున్ నబీ పండగ సందర్భంగా ఈ ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీ అనేది బిలాల్ నగర్ నుంచి కమ్మపాలెం దాకపోతాయి. మస్తాన్ దర్గా నుండి ఇలా అవుతాయి. మన జశ్న్ ఈద్ మిలాదున్ నబీ మన ప్రభుత్వం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు ఇది. అందుకే ఇది మేము జశ్న్ ఈద్ మిలాదున్ తరఫున జరుపుకుంటున్నాం. ఒంగోలు నగరంలోని రాజా పనగాల్ రోడ్డు 4వ లైన్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మండపంలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. చిన్నారులు చేసిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది. సేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశకాధరం కాశికాపు శ్యామలకర్ణ విలంబిత సూత్ర మామల రూప మహేశ్వర
సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలు బారిన పడకుండా భూమి మీద సకల జీవరాశిని ఓజోన్ పొర సంరక్షిస్తుంది. జీవజాలానికి రక్షా కవచంలా ఓజోన్ పొర సంరక్షిస్తుంది. ఇది భూతలం నుంచి దాదాపు 50 మీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రాటో ఆవరణలో భాగంగా ఉంటుంది. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర ప్రభావితమవుతుందన్న విషయంపై 1970 నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిల్లినట్లు ఆ తర్వాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లూరోకార్బన్లు, బ్రోమోఫ్లూరోకార్బన్లు. వీటి కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కథనం. ఆమ్లజని ఆక్సిజన్ మరో రూపమే ఓజోన్. ఇది విషవాయువు. ప్రతి ఓజోన్ అణువులోనూ 3 ఆమ్లజని పరమాణువులుంటాయి. దీని రసాయన సాంకేతికం 03గా అతి నీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణంపై పొరలో ఆక్సిజన్ అణువులు 02గా విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సిజన్ పరిమాణువు 0గా తాడితంతో ఆక్సిజన్ అణువులోకి చేరి 03గా ఆక్సిజన్ పరిమాణువులుగా మారి ఓజోన్ అణువవుతుంది. వాతావరణపు గాలి పొరలో భూ ఉపరితలానికి సుమారు 15 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలను భూమిపైకి కాకుండా అడ్డుకొని జీవరాశిని రక్షిస్తుంది. క్లోరోఫ్లూరోకార్బన్లు ఓజోన్ తరుగుదలకు ప్రాథమిక రసాయనాలు. రిఫ్రిజిరేటర్లలో ఎయిర్ కండిషన్ మొదలగు వాటిలో రిఫ్రిజెంట్లుగా ఉంటాయి. ఇవి క్లోరిన్ను కలిగి ఉంటాయి. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు సిఎఫ్సిని విచ్ఛిన్నం చేసి క్లోరిన్ని విడుదల చేస్తాయి. ఈ క్లోరిన్ పరిమాణువులు ఓజోన్ అణువును విచ్ఛిన్నం చేసి ఓజోన్ తరిగిపోయేటట్లు చేస్తాయి. ఓజోన్ పొర తరిగిపోవడం వల్ల అతి నీల లోహిత కిరణాలు భూమిని తాకడం అధికమవుతుంది. దీనివల్ల జన్యువులు, కళ్ళు దెబ్బతినడంతో పాటు సముద్ర జీవరాశిపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. 1994లో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకం చేసిన తేదీకి జ్ఞాపకార్థంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర ప్రభావితమవుతున్నందున ఈ విషయమై 1970లో నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిల్లినట్లు ఆ తర్వాత కాలంలో కనుగొన్నారు. జీవజాలంతో పాటు మొక్కలను అతి నీల లోహిత కిరణాలు తీవ్రంగా హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ EPA సంస్థ 3.5 దశాబ్దాల క్రితమే దీనిపై ఓ నివేదిక ప్రచురించింది. ఓజోన్ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికాలోనే 4 కోట్ల క్యాన్సర్ కేసులు అధికంగా నమోదై 8 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. మొక్కల్లో చిన్న చిన్న సంయోగ ప్రక్రియ దెబ్బతింటుంది. పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొర పలుచబడినట్లు వివిధ నివేదికలు వెల్లడించాయి. దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది. విపరీతమైన ఇంధన వినియోగం, ఏసీలు, ఫ్రిడ్జ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేస్తాయి. అమెజాన్ అడవుల కార్చిచ్చు ఈ మేరకు ఆ పొరపై ప్రభావం చూపిస్తున్నట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి. 4 సంవత్సరాలకు ఒకసారి ఓజోన్ పొర స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఓజోన్ పొర క్రమేణా కోలుకుంటున్నట్లు 2018లో విడుదలైన నివేదిక వెల్లడించింది. కెనడా, స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి దేశాలతో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లూరోకార్బన్లు కట్టడి చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా EPA ఆధ్వర్యంలో CFC ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. ఓజోన్ పొర రక్షణ కోసం 1985లో 28 దేశాలు వియన్నార్ కన్వెన్షన్లో సంతకం చేశాయి. ఓజోన్ పొర దెబ్బతింటే నెలకొనే ఉపద్రవాల ప్రభావం మన ప్రాంతంపై తక్కువగా ఉండబోదు.
రాబోయే 88 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాలోనే క్యాన్సర్ కేసులు 1,00,000కు పైచిలుకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల వృద్ధాప్యం, కంటి సమస్యలు పెరుగుతాయి. ప్రధానంగా పొదిలి ఎగువ ప్రాంతంలో చిన్న వయసులోనే ప్రజలకు వృద్ధాప్య ఛాయలు అలుముకుంటున్నాయి. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ దెబ్బతింటుంది. ఒకప్పుడు 50,000 లోపే ఫ్రిడ్జులు, ఏసీలు వాడే కుటుంబాలుంటే ఇప్పుడు 12 లక్షల కుటుంబాలకు పైగా వీటిని వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఉద్గారమయ్యే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేకూరుస్తున్నాయి. జీవజాలానికి రక్షా కవచమైన ఓజోన్ను ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలి. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్ మైదానంలో యూటీఎఫ్ సంఘ సభ్యులు, ఉపాధ్యాయులకు 2 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంలో భాగంగా 2వ రోజు ఉపాధ్యాయులకు క్రికెట్, ఉపాధ్యాయులకు చెస్ పోటీలు నిర్వహించారు. ప్రస్తుతం మండల స్థాయిలో గెలిచిన వారికి ఒంగోలులో జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి త్వరలో జిల్లా స్వర్ణోత్సవాలు జరిగే బహిరంగ సభలో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు తెలిపారు. నిరంతరం విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయునిలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడల్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ఏ క్రీడ అయినా ఐక్యతను సూచిస్తుందని, ఉపాధ్యాయుల ఐక్యత కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరులో అక్టోబర్ 4, 5, 6 తేదీలలో బ్రహ్మానందం స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 మంది క్రీడల పోటీలలో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి సభలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు అందరికీ బహుమతులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓవి వీరారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రవి, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎన్ చిన్నస్వామి, యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షులు ఎస్కే అబ్దుల్ హై, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ సిహెచ్ ఉమా మహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Sixth over is going on for second run, but run out. Second policeman. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల్లో అగ్రేసర సంఘంగా ఉంటూ ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతూ మంచి విద్యారంగం బాగుపడాలని చెప్పి అనునిత్యం కృషి చేస్తూ యూటీఎఫ్ స్థాపించి నేటికి 50 వసంతాలు పూర్తయినాయి. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడోత్సవాల్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అయితే ఈ క్రీడోత్సవాలు రాష్ట్ర స్థాయిలో అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో గుంటూరులో జరపాలని చెప్పి అనుకున్నాం. దీనికి ముందుగా అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లాలో నిన్న ఈరోజు ఆటలు ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. ఈరోజు పురుషులకి మరి గేమ్స్ కానీ, అథ్లెటిక్స్ కానీ, వాలీబాలు, క్రికెట్టు, చెస్, క్యారమ్స్, అలాగే మహిళలకు కూడా టెన్నికాయిట్ అదనంగా చేర్చి, అలాగే షటిలు, అలాగే 100 మీటర్ల రన్నింగు, వాకింగు, 400 మీటర్స్ వాకింగు, చెస్, క్యారమ్స్, ఇండోర్ గేమ్స్, వీటన్నిటినీ ఉపాధ్యాయులు ఉండే సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఈ క్రీడోత్సవాలని మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రకాశం జిల్లాలో క్రీడోత్సవాలు విజయవంతం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ గెలిచిన వాళ్ళందరికీ రేపు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో గుంటూరు బ్రహ్మానందం స్టేడియంలో ఈ ఆటల పోటీలు జరుగుతాయి. కాబట్టి ఆ వేడుకలకి మరి చూడటానికి, ఆడటానికి ప్రకాశం జిల్లా ఉపాధ్యాయులందరూ తరలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉపాధ్యాయుల్లో చైతన్యం కలిగించడానికి, లేదా ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి వివిధ శక్తుల్ని వెలికి తీయటానికి ఇది ఉపయోగిస్తూ ఉన్నాం. వీటన్నిటిని బేస్ చేసుకొని ఉపాధ్యాయ వర్గం ఆరోగ్యంగా ఉండాలి, విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన అందించాలి. అదేవిధంగా విద్యారంగంలో వస్తున్నటువంటి పలు సమస్యలను పరిష్కరించడానికి ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద ఉవ్వెత్తున నిలబడాలి. అదేవిధంగా విద్యార్థులకి అనువైనటువంటి విద్యను అందించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ రకంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఉపాధ్యాయులను తయారు చేస్తాను. దానిలో భాగంగానే ఈ యొక్క ఆటల పోటీలని నిర్వహించడం అనేటువంటిది
జరుగుతూ ఉంది. ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తాం. యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా 2 రోజులు ఆటల పోటీలను ఉపాధ్యాయులకు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మొదటి రోజు అవుట్డోర్ గేమ్స్ని నిర్వహిస్తూ ఉన్నాం. రెండో రోజు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి రోజు క్రికెట్కి సంబంధించి 12 టీములు జిల్లా నుంచి పాల్గొన్నాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అలాగే షటిల్కి సంబంధించి 20 టీములు పాల్గొన్నాయి. అవన్నీ కూడా ఇండోర్లో మినీ స్టేడియం నవోదయలో జరిపించాం. అలాగే టెన్నికాయిట్కి సంబంధించి మహిళలు పురుషులకు సంబంధించినటువంటి ఆటలు కూడా ఆడారు. అలాగే ఈరోజు ఇండోర్కి సంబంధించినటువంటి గేమ్స్ చెస్, క్యారమ్స్కి సంబంధించి చెస్కు సంబంధించి 20 టీములు, క్యారమ్స్కి సంబంధించి 20 టీములు, అదేవిధంగా మహిళల్లో కూడా అదే స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం ఇక్కడ జరిగేటువంటి రన్నింగ్లో దాదాపు 50 మంది 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, అదేవిధంగా వాకింగ్లో కూడా అదే స్థాయిలో ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. అదేవిధంగా షార్ట్ పట్టు, జావెలిన్ త్రోలో కూడా 50 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలియజేస్తాం. ఒంగోలు విజన్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సుందర్ నగర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక ఉన్న రఘుపాదంలో నిర్వహించారు. కార్యక్రమంలో లైన్ నామినేని మోహన్ రావు, గవర్నర్ పి విజయ్ కుమార్ రెడ్లు, లైన్ ప్రెసిడెంట్ టీవీఎస్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ వంశీకృష్ణ, సెక్రటరీ యు మూర్తి, ట్రెజరర్ సురేష్ కుమార్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అచంచల విశ్వరాములమని ప్రతి ఒక్కరూ చేస్తున్నాం. చేయడానికి అనువైన ఒంగోలు విజన్ ప్రెసిడెంట్ అయినటువంటి శివశంకర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మా దుర్దుర్యులు అనేటువంటి కాంగ్రెస్ మోహన్ రావు గారికి, అదేవిధంగా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరిసార్ గారికి, మరొక మిత్రుడు కాంగ్రెస్ మోహన్ రావు గారి టైంలో కేబినెట్ సెక్రటరీగా ఉన్నటువంటి నిమ్మగడ్డ వెంకటేశ్వర గారికి, ఆర్సి శ్రీనివాస రెడ్డి గారికి, జెడ్సీ రామకృష్ణ గారికి, మరియు క్యాట్ జిఎస్టీ కోఆర్డినేటర్ అయినటువంటి వెంకటేశ్వర గారికి, వేదిక పొందినటువంటి నాయకులకు అందరికీ నా శుభ సాయంత్రం నమస్కారాలు. ఆ టైంలో లైనిజంలో వారు చాలా గొప్పగా కృషి చేసి లైనిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సేవ చేశారు. మనకి లైన్ ఇంటర్నేషనల్ వారి స్లోగన్ ఊహిస్తారు, సేవ చేయాలి అనే భాగ్యాన్ని తీసుకోవడమే మన ముఖ్య లక్ష్యం. దాని తోడు ప్రేమ, స్నేహం ఇవన్నీ కూడా తెలుసు. ఆర్గనైజేషన్ వచ్చి అడిగినప్పుడు మేము ఇక్కడ తీసుకోవాలంటే వీళ్ళు మీకు సొసైటీలో ఉన్న పేరు ప్రఖ్యాతులు. ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణ ఒకప్పుడు పూల మొక్కలతో ఆహ్లాదంగా ఉండేది. ప్రస్తుతం నిర్వహణ కొరవడి అధ్వానంగా దర్శనమిస్తుంది. గతంలో పనిచేస్తున్న తహసీల్దారులు ఆహ్లాదంపై దృష్టి పెట్టేవారు. దీంతో కార్యాలయ ఉద్యోగులు ఏదొక పని మీద కార్యాలయానికి వచ్చేవారికి పచ్చదనం కనులు విందు చేసేవి. 2014-19 మధ్య టీడీపీ హయాంలో వారానికి ఒకసారి కార్యాలయం స్వచ్ఛతకు సమయం కేటాయించేవారు. గత 5 ఏళ్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులు పచ్చదనంపై పర్యవేక్షణ కొరబడటంతో పిచ్చి మొక్కలు పెరిగి కార్యాలయ ఆవరణ అధ్వానంగా తయారైంది. 2004 అప్పటి మండల తహసీల్దార్ బంకా ప్రకాశరావు కార్యాలయం ఆవరణలో పచ్చదనం పెంపొందించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ వనానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటించారు. అప్పటి కలెక్టర్ కృష్ణబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొన్ని రోజులు పచ్చదనంతో కళకళలాడినా ఆ తర్వాత వచ్చిన అధికారులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. కార్యాలయానికి ఉత్తరం వైపు ఉన్న భవనాన్ని ఆర్ఐకు కేటాయించారు. దాని చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. కళ్ల ముందే కనబడుతున్న పరిశుభ్రత మాత్రం అటకెక్కిందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పచ్చదనాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్య సిబ్బందికి బీజేపీ నాయకులు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం పేషెంట్స్కు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డుల విశిష్టత గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాళేశబాబు, విరాట్, కొండ్రగుంట శ్రీనివాసరావు, దేవరపల్లి సురేష్, కొత్తమాసు నాగరాజు నాయకులు పాల్గొన్నారు. వైద్య శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మన అద్దంకి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇక్కడ ఉన్న పేషెంట్లకి మనం ఫ్రూట్స్ మరియు బన్నులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన జన్మదిన వేడుకల్ని మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. వైద్య శాఖ మినిస్టర్గా మన సత్యకుమార్ గారికి ఎన్నికైనందువలన ఆయన ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఒక చిన్న మీటింగ్లో అభా కార్డుల గురించి కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా అభా సెంటర్ని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందేలా ఇక్కడ ఉన్న మన ఎవరైతే పేషెంట్లకు కానీ ప్రజలకు అందేలా చూస్తానని ఆయన పూర్తిగా హామీ ఇచ్చున్నారు. ఈ విధంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఒకసారి ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భారతీయ జనతా పార్టీలో కష్టపడితే నాయకుడు అవుతాడనేది ఒక సత్యకుమార్ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. మాలాంటి ఎంతోమంది యువకులు వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని మేము ఎదుగుతున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ తరఫున వై సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. వారు ఎంత కష్టపడ్డారో మా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు అందరికీ తెలుసు. అలాగే వారి కృషిని బట్టి ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకుంటూ అద్దంకిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల నందు పేషెంట్లకి మేము పండ్లు, అలాగే రొట్టెలు, అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టున్నాము. వారిని మేము విశేషంగా గౌరవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారి తరపున ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు. అద్దంకి పరిసర గ్రామాల్లోని బొమ్మనంపాడు, మేదరమెట్ల, మనకేశ్వరం, రామకృష్ణాపురం తదితర గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక గ్రామాలలో విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. దీనికి కారణం పారిశుద్ధ్య లోపం, వాతావరణంలో మార్పులు తదితర కారణాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా విష జ్వరాలు అధికంగా ఉన్నా ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమల నివారణకు తగు చర్యలు కానీ ఆయా పంచాయతీల కార్యదర్శులు అదమర్చారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, ప్రైవేట్ హాస్పిటల్కు ప్రతిరోజు పదుల సంఖ్యలో వచ్చి రోగులు చికిత్స పొందుతున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. ఈ సందర్భంగా మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న రోగులకు అద్దంకి పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఎం మనోజ్ వైద్య సేవలు అందించి మందులు అందజేశారు. ఇప్పటి వరకు మనకేశ్వరం, మేదరమెట్ల, బొమ్మనంపాడు, రామకృష్ణాపురం తదితర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించామని, మిగిలిన గ్రామాల్లో కూడా త్వరలోనే క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. అవసరమైన రక్త పరీక్షలు, మందులు అందజేస్తామని, ఎవరికైనా ఈ విధమైన వ్యాధులు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్కే జానీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, తబిత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బొమ్మనంపాడులో కొన్ని ఫీవర్ కేసెస్ నోటీస్ చేశారు. లాస్ట్ 4 days నుంచి ఆశాస్, ఏఎన్ఎంస్ ఇంటింటికి తిరిగి ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమందికి డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, రికవర్డ్ కేసెస్ ఉన్నాయి. ఫ్రెష్ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ శాంపిల్స్ తీసుకొని మనం పిహెచ్సి మేదరమెట్ల నుంచి బ్లడ్ శాంపిల్స్, స్మియర్స్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉండే పాత రిపోర్ట్స్ కానీ మనం చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సచివాలయం వద్దకి రమ్మని చెప్పించడం జరిగింది. వచ్చిన పేషెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎవరికైతే ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం అవుతాయో వాళ్ళకి ఇక్కడే సెలైన్ పెట్టడము, ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి, బ్లడ్ టెస్ట్లు అంటే మనం అడ్వైస్ చేయడం, శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పలు చోట్ల మనం అంటే ఈ సీజనల్ డిసీజెస్ వానలు పడిన తర్వాత జ్వరాల కేసెస్ ఎక్కువగా వస్తున్నందువల్ల లాస్ట్ మనకేశ్వరంలో కండక్ట్ చేశాము. అదొక 2-3 days పాటు జరిగింది. సింగరకొండలో చేశాము. తర్వాత మనం బొమ్మనంపాడులో ఎక్కువ కేసెస్ చూసాము. ఇక రేపో ఎల్లుండో ఇంకొక 2 daysలో మన షెడ్యూల్ చూసుకొని బలరాం కృష్ణాపురంలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ విషయానికి సహకరించినందుకు పంచాయతీ సిబ్బందికి కానీ, మా ఆశా వర్కర్స్కి, హెల్త్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట.
ఒకసారి కింద పడి చూడు, నిన్ను లేపడానికి ఒక్క చేయి రాదు. అదే పైకి దిగి చూడు, నిన్ను అందుకోవడానికి ఎన్నో చేతులు పోటీ పడతాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ తిరిగి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.